2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఒక వ్యక్తితో వివాదం ముదురుతున్నప్పుడు ఇంకెక్కడితో ఆపేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి ఇండికేషన్స్ ఏ విధంగా ఉంటాయండి? అది ఎలా మనం గమనించుకోగలగాలి ముందే? ఎందుకంటే ఫ్రెండ్షిప్ ముదిరితే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అది ఇంకోలాగా దారితీస్తుంది. భార్యాభర్తల్లో కూడా ఏదున్నా సరే అతిగా మించినా కూడా దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. సో ఈ వివాదం అది వివాదం కిందకి మారుతున్నప్పుడే లేదు, ఇది ఎక్కడో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది, దీన్ని ఆపితే బెటర్ అనేటువంటి ఇండికేషన్స్ని మనం ఏ విధంగా గుర్తించాలి ముందే? సింపుల్ నాగరాజు గారు, ఎదుటివాడు నోరు తెరవంగానే నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే చాలు కదా, వివాదమే ఉండదు. తెలివైన వాడి లక్షణం అంతే. ఒక కథ ఉంది. సాధువు దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది. రోజు ఇంట్లో గొడవలు తెగ కొట్లాడుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, తమలపాకుతో నేను ఒకటి ఇస్తా అంటే పెళ్ళం తలుపు చెక్కతో నేను 2 ఇస్తానని చెప్పేసి అని కొట్టు వస్తున్నారు. ఇక కాదని చెప్పేసి అని ఇసుగు పుట్టింది అనమాట. ఆ ఊళ్ళోకి ఒక సాధువు గారు వచ్చారు. సాధువు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, వెనకటికి ఇవే కదా విషయం ఏంటంటే, సంసారం యొక్క కష్టాలని నష్టాలని సాధువులు తీర్చేవాళ్ళు. సన్యాసులకి పోయి చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు తీర్చేవాళ్ళు అనమాట. ఓర్పుని ఓపికనే. సరే అని చెప్పి పాపం ఆ సన్యాసికి పోయి చెప్పుకుంది ఆవిడ. నా ఇంట్లో బాగా గొడవలు జరుగుతున్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, వెరీ సింపుల్ అమ్మ అని చెప్పేసి అని పొట్లం ఇచ్చి, ఆ పొట్లంలో ఇంత విభూది వేసి పొట్లం కట్టి చేతికి ఇచ్చి, ఏం లేదమ్మా, మీ ఆయన గొడవ మొదలు పెట్టంగానే ఈ విభూది నోట్లో వేసుకుని మీ ఆయన బయటికి వెళ్ళిపోయేదాకా నోరు తెరవమాక, మంత్రంలాగా పనిచేస్తుంది అని చెప్పి, ఇదే మంత్రం అని చెప్పాడంట. అనగానే, స్వామి అసలు మా ఆయన నోరు మూసేస్తాడా ఇది నేను వేసుకోగానే అంటే, ఇది వేసుకొని నోరు తెరవడం అనేది చేయకు, తెరిచావు దీని పవర్ పోతుంది, తెరిచావంటే దీని పవర్ పోతుంది. చూడు 3 రోజులు నువ్వు నేను చెప్పింది వింటే ఎంత అద్భుతంగా విభూతి పనిచేస్తుందో చూడు, ఈ మా తంత్రం ఎంత బాగా పనిచేస్తుందో చూడు, ఇదే నేను నీకు ఇచ్చే తంత్రం పో అన్నాడు. అనగానే ఆవిడ ఇంకేముంది అబ్బా, అసలు నా మీద ప్రేమతోటి అసలు ఈ రోజు నుంచి గొడవలే పోతాయి, ఎందుకు వచ్చింది, నేను అసలు మా ఆయన మీద కసి తీర్చుకుంటాను, తంత్రంతో మా ఆయన్ని లొంగ తీసుకుంటానని చెప్పాడు కదా. ఆయన ఆ మాట కూడా చెప్తాడు, మీ ఆయన నీ లొంగి ఉంటాడు చూడు అని చెప్పేసి అని. సరే అని చెప్పేసి అని వెళ్ళింది. మొగుడు మామూలుగా రానే వచ్చాడు, యాజ్ యూజువల్గా రాగానే ఏంటే అని అడిగాడు. అనగానే, అమ్మ లొంగ తీసుకోవాలి కదా అంటే, నోరు మూసుకోవాలంటే భార్య కదా, నోరు ఎట్ట మూసుకుంటుంది, నోరు తెరిచేదే భార్య, మూసుకునేది కాదు, అరిచేవాడు భర్త, నోరు తెరిచేది భార్య. కాబట్టి ఎక్కడున్నావే కాఫీ తీసురా అది ఇది అని అనగానే గబా గబా వెళ్ళిపోయి ముందు వంటగదిలో కంటే ముందు దేవుడు గూట్లోకి వెళ్ళి గబగబా ఆ సన్యాసి గారు ఇచ్చినటువంటి విభూతి నోట్లో వేసేసుకుని గమ్మను కూర్చుంది. నీ సంగతి చెప్తానండి, ఇది చూడు నీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తా అని చెప్పేసి అని సయాకి వెళ్ళిపోయి పొయ్యి ముందు కూర్చొని కాఫీ పెడతా ఉంది. మొగుడు వచ్చాడని తెలీదా, అది లేదా ఇది లేదా, డామ్ డూమ్ డుస్క్ అని చెప్పేసి అరిచి 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 అరుస్తానే ఉన్నాడు. ఈవిడ ఏంటిది అయ్యగారి మంత్రం పనిచేస్తుందా పనిచేస్తుందా పనిచేస్తుందా, అయ్యుడికి లోపల కోపం వస్తూ ఉంది. కానీ ఆయన ఏం చెప్పాడు, 3 రోజులు 3 రోజులు అసలు నువ్వు నోరు తెరవద్దు, ఆ తర్వాత చూడు నీ కాళ్ళ దగ్గర ఉంటాడని చెప్పాడు. అసలు 3 రోజులు ఓపిక పడితే అసలు జీవితాంతం కాళ్ళ దగ్గర ఉంటాడు కదా ఈడు అని చెప్పేసి ఈ అమ్మ ఏం చేసింది, నరాలు తెగిపోతున్నాయి, అవతలు తిరుగుతుంటే నోరు తెరవకుండా ఉండలేనటువంటి పరిస్థితి. అయినా సరే వెంకీ ఆసన వేసుకుంటూ కూర్చొని కాఫీ కలిపి ఇచ్చిన తర్వాత కాఫీ తాగుతా ఉన్నాడు. కాఫీ తాగిన తర్వాత ఆడ పెట్టాడు. మళ్ళీ చెడామడ నీళ్ళు పెట్టు, దీపమొహం వేసుకొని చూస్తామంటే నీళ్ళు తాగలే బాత్రూంలో అన్నాడు. అసలు మరీ విపరీతంగా కోపం వచ్చింది. అయినా సరే ఓర్చుకుంది, వెళ్ళి నీళ్లు పెట్టింది, అన్నీ అయిపోయినాయి. చక్కగా గుడ్డలు అక్కడ పెట్టింది. బయటికి పోతున్నా, ఎప్పుడు వస్తానని మాత్రం అనమాక, వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడడం మర్యాదగా ఉండదని అన్నాడు. అనగానే గబాల్ని ఏదో మాట్లాడిపోయింది, చేతికి తుండేపోయింది, అది కింద పడింది, లాగిపెట్టి ఒకటి కొట్టాడు. ఈ ఈవిడికి ఇక అసలు లోపల నుంచి కాళికాదేవి బయటకు వచ్చేసింది. కానీ సన్యాసి లోపల విభూతి రూపంలో తంత్రం ఇచ్చాడు కదా, ఆ విభూతి ఇవ్వగానే కాళికాదేవి లోపల మాయమైపోయింది అనమాట. అలాగే నుంచొని కూర్చోరంతే, దవడ మీద ఒక్కడు పీకాడు, వెళ్ళిపోయాడు బయటికి.
వెళ్ళిపోయిన తర్వాత పాపం అయ్యగారు బయటకు వెళ్ళారు, పంచాయతీలో కూర్చొని ఉన్న కాడి నుంచి ఈయనకి ఇంటి మీదే జాస వెళ్ళిపోయింది. అరే దీన్ని ఇన్ని తిట్టాను, ఒక్క నోరెత్తలేదు, అనవసరంగా కొట్టొచ్చాను దీన్ని, రోజు చేయి చేసుకుంటున్నానే నేను, ఇదే ఒక్క నోరు కూడా ఎత్తలేదు, పిచ్చిముండా ఇన్ని అరుపులు అరిసి వచ్చానే, ఒక్క మాట అన్నా నన్ను మాట్లాడలేదు. ఎందుకంటే రోజు తిరిగి ఈయన తవలపాకులు ఇస్తే ఆవిడ తలుపు చెక్కతో ఇచ్చేది కదా, అందుకని అరే ఈ తలుపు చెక్కతో ఇచ్చినా కూడా తవలపాకుతో కూడా ఇవ్వలేదు. అందుకని ఏందా అని వాడు తెగారి చేసి చిచ్చి లేదు ఇవాళ ఇంటికి వెళ్ళంగానే మా ఆవిడకి సారీ చెప్పాలి నేను అని చెప్పేసి అని ఏం చేశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే మూడు వచ్చాడు కదా, మళ్ళీ వస్తుంది కదా విభూతి పొట్లం పక్కన పెట్టుకుంది, మళ్ళీ రోజు షురు కదా కొట్లాట. ఆయన ఏమన్నాడు, నీ అంతటా నువ్వు నోరు తెరవద్దు, నీ మొగుడు నోరు తెరిస్తే మాత్రం ఇది వేసుకో అన్నాడు. అది ఆయన చెప్పినటువంటి రెమెడీ. అనగానే తలుపు తీసింది. తలుపు తీయగానే ఎందుకన్నా మంచిదిలే ఏమన్నా అంటాడు నా నోరు వస్తాను, ముందే విభూతి నోట వేసుకొని ఉంచుంది. నించొని తలుపు తీసింది. తలుపు తీయగానే లోపల రాగానే ఎరా అన్నం తిన్నావా అని అడిగాడు. అనగానే ఒక్కసారి గుండె జల్లుమంది అనమాట భార్యకి. అరే రోజునేమో ఏమే దరిద్రపుండా అన్నం పెట్టవా, ఏం దెబ్బ మొహం వేసుకుని చూస్తున్నావు, అది ఇది డామ్ డూమ్ డూసుకొని ఈగో చూపించేవాడు. యారా నీకు అన్నం పెట్టాలో వండింది కాక తింటే తిని ఉంటే అని చెప్పేసి ఈవిడ వేసుకునేది గొడవ. ఏం జరగలేదని ఎరా అన్నం తిన్నావా అని అనగానే అమ్మా సాధువు గారు ఇచ్చినటువంటి విభూద మజాక ఎంత పని చేసిందని ఇలా అందనమాట. అనగానే రారా తిందాం అని చెప్పి కూర్చోపెట్టుకొని ఒకే పళ్ళలో కలిపి భార్యకి భోజనం పెట్టాడు. ఎంత మానసికంగా ఎంత ఎలా గాల్లోకి ఆవిడ అలా లేచిందనమాట. ఆ విభూది అలా లేపింది ఆవిడని గాల్లోకి మనస్సుతో సహా అనమాట. అసలు అలా మేఘాల్లో తేలిపోయింది ఆవిడ. అక్కడేమన్నా కూర్చుందో అక్కడి నుంచి మేఘాల్లోకి వెళ్ళింది. ఆ భర్త ప్రేమను తట్టుకోలేకపోయింది, తట్టుకుని ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అబ్బా ఒక్క రోజుకే ఇంత పని చేసిందా అని చెప్పి మరుసటి రోజు ఏం చేసింది, బ్రష్ చేసుకోగానే ముందు ఆ విభూతి నొట్ట వేసుకుని కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆయన మాట్లాడదలుచుకునే మాట్లాడాడు. ఈవిడ నోరెత్తలేదు, ఎందుకంటే నోరు తెరవద్దు, మంత్రం పోతుంది, తంత్రం మహిమ పోతుంది, విభూతి మహిమ పోతుంది, ఆయన చేసినటువంటి ఇది పోతుంది కాబట్టి నోరెత్తలేదు. అది సెకండ్ డే కూడా అదే జరిగింది, అదే కొట్లాట జరిగింది, ఆయన అదే మాట్లాడాడు. కాకపోతే మొదటి రోజు జరిగిన ఉధృతి కంటే కొంచెం తక్కువ జరిగింది. మళ్ళీ ఈయన బయటికి వెళ్ళాడు, మళ్ళీ నలుగురితో ముచ్చట్లు పెట్టుకున్నాడు. 2 రోజులు ఆ రోజు సాటర్డే వీకెండ్ కదా, ఎప్పుడు కూడా సారాయి అంగడికి వెళ్ళేటోడు. అంగడికి వెళ్ళినాడు, వద్దులే మా ఆవిడకి తాగడం ఇష్టం లేదు కదా, ఇవాళ తాగద్దులే అని చెప్పి తాగల, సైలెంట్గా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈవిడికి మూడొచ్చాడు, సారాయి వాసన వస్తుంది. సారాయి వాసన వచ్చిందంటే దీనికి కోపం వస్తుంది, అది అసలు పడదు, ఏం చేయాలి, ఎందుకన్నా మంచిదని తలుపు కొట్టంగానే మళ్ళీ విభూతి నోట వేసుకుని కూర్చొని తలుపు తీయంగానే మల్లెపూలు పట్టుకొని వచ్చాడు. అని ఎంత బాగుంటారు, సారాయి వాసన వచ్చే భర్త దగ్గర మల్లెపూలు వచ్చినాయి. అనగానే ఆవిడ ఏం చేసింది, మల్లెపూలు తీసుకోవడం మానేసి మొగుడు వాసన చూసింది. సారాయి వాసన రాలేదు, చేతిలో జేబులో నుంచి తీసి మల్లెపూలు చెండు పెట్టాడు. ఆనందం పూలల్లో తేలింది. అదే పువ్వు మల్లెపూల లెక్క ఆవిడ చాలా మనసు తేలిపోయింది అన్నమాట, సువాసనలతో నిండిపోయింది. అద్భుతంగా ఉంది. సన్యాసి గారికి అసలు శతకోటి దండాలు, అనంతకోటి కృతజ్ఞతలు చెప్పేసుకుంది. హ్యాపీగా గడిచిపోయింది. మూడో రోజు కూడా అబ్బా ఎంత బాగుంది, మూడో రోజు కూడా ఇదే చేద్దామని చెప్పేసి మళ్ళీ వేసుకుంది. మళ్ళీ బ్రష్ చేసుకోగానే ఈసారి ఏం చేసింది, బ్రష్ చేసుకుంది. స్నానం చేసిన తర్వాత ఆయన మాట్లాడడం మానేయలేదు కదా, అమ్మో ఎందుకన్నా మంచిది నాలో ఆవేశం వచ్చుద్దామని చెప్పి స్నానం చేసిన తర్వాత వేసుకుంది. లేదు విభూతి కాస్త పెట్టుకుంది, మొహాన్ని పెట్టుకుంది, ఇంకొంచెం నొట్ట వేసుకొని కూర్చుంది. సరే మొగుడు ఆఫీస్కి పోతూ రోజు ఏం చేస్తావు, చచ్చిన సాయంత్రం ఎన్నింటికి వస్తావు అని అడిగి, ఈవిడ ఎన్నింటికి వస్తావు అని అడిగేది. అడగగానే నా ఇష్టం, నేను మగాడిని అడుగుతావా అని ఈయన అడిగేవాడు. వస్తారా సస్తే చావు, పెళ్ళాన్ని ఏమాత్రం అడగలేనా, నా హక్కులు నాకుంటాయని ఈవిడ ఈ హక్కులు బాధ్యతల గురించి ఈవిడ అడిగి. అలాంటిది ఆవిడ అలా ద్వారం దగ్గర రాగా నేను సాయంత్రం త్వరగా వస్తానే అని చెప్పాడు అనమాట. మూడో రోజు ఎంత ఇది తవీజ్ మహిమ, విభూతి మహిమ, ఆవిడ వండర్స్ అనమాట. ఎంత వండర్ఫుల్గా ఉంది అసలు ఇది. ఏంటి నా భర్తలో ఇంత మార్పు, సన్యాసి గారు ఆయన ఎంత తపస్వి, ఆ తపస్సంతా నాకు దారబోసి విభూతిలో పోసి ఇచ్చినాడు, ఏందిరా బాబోయ్ అనేసి ఆ రోజు మళ్ళీ ఆయన చెప్పాడు, అమ్మ నేను మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ పక్క ఊరికి వెళ్ళి వస్తాను, వచ్చినప్పుడు మళ్ళీ కలువు స్వామి. ఈ లోపుకు ముందే అడిగింది అనమాట, స్వామి 3 రోజుల తర్వాత మా ఆయన మారతాడా అని అంటే, 3 రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తానమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు కలిసి నాకేం జరిగిందనేది చెప్పు అని చెప్తాడు. ఆ రోజు మరి ఆయన వస్తాడు. సాయంత్రం గబగబా స్నానం చేసింది, అయ్యవారికి కాసిన 4 పళ్ళు తీసుకొని వెళ్ళింది, ఇచ్చింది.
ఇచ్చిన తర్వాత మొక్కేసిక్క, స్వామి మీ తపస్సు మహిమ ఎంత గొప్పది స్వామి, అసలు ఏమన్నా ఉందా, అసలు మీ విభూది మహిమ ఏదన్నా జరిగిందా, అసలు నా జీవితంలో అద్భుతాలు జరిగిపోయినాయి, అసలు ఒక్క మాట నా భర్త ఎంత మారిపోయినాడో అని చెప్పేసి అని మాట మాట్లాడింది. అనగానే మళ్ళీ ఏం చేశాడు, ఇంకొక పొట్లం తీసి ఒక గుప్పెడు తీసి ఇచ్చి, అమ్మ ఈసారి 40 రోజులు చెయ్యి, ఇక జీవితాంతం నీ భర్త అలాగే పడు. ఆవిడ అలాగే తీసుకొని పోయింది. అలాగే తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ 40 రోజుల్లో ఈలోపు భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగింది, అన్యోన్యత పెరిగింది, ప్రేమ అనురాగం అన్నీ వచ్చినాయి. 40 రోజులకు వస్తానన్నటువంటి ఆ సాధువు గారు మళ్ళీ తపస్సు చేసుకుంటానికి వెళ్ళి ఓ 2 సంవత్సరాలకు వచ్చాడు. ఆయన వచ్చాడు అనగానే ఈవిడ ఆనందంతో భార్యాభర్త ఒకరోజు భర్తకు చెప్పింది, ఏంటే నువ్వు ఇలా మారిపోయావు, నాకు ఎంత ఆనందం వచ్చిందండి. ఇదంతా ఆయన సన్యాసి గారు ఇచ్చిన విభూతిమయమండి, ఆయన ఇచ్చారు, మీలో మార్పు వచ్చింది అని అంటే, ఎంత మార్పు, ఆయన నన్ను మార్చాడు, నిన్ను మార్చాడు, ఆయన దర్శనం చేసుకుందాం పదా అని చెప్పి ఆయన ఊళ్ళోకి రాగానే ఇద్దరు కలిసి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిచ్చి, స్వామి ఇదిగో మా యొక్క ప్రేమకు ప్రతిరూపం బిడ్డ పుట్టారు, మీ వల్ల ఇదే జరిగింది, అసలు మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ సంఘటన మొదటి నుంచి చూస్తున్నటువంటి ఒక రేలంగి నరసింహారావు లాంటి శిష్యుడు ఆయనకు ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన అడిగాడు, స్వామి అసలు అదేదో ఆ రహస్యం ఏదో నాకు కూడా చెప్పండి స్వామి, మీ తర్వాత నేనే కదా ఆ సీట్లో కూర్చోవాల్సింది, మరి ఇట్లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వాలి కదా నాయన అంటే, ఏమి ఇచ్చారో చెప్పండి అంటే, మంత్రమా బొందా, నీకు బొందా అయ్యారా నేను ఇచ్చింది, అదిగో ఆ పొయ్యిలో ఉన్న బూడిది ఇచ్చాను అన్నాడు. అని ఒక్కసారి షాక్ అవుతాడు, బూడిద ఇంత పని చేసిందా, బూడిదలో ఇంత మహత్యం ఉందా అంటే, బూడిదలో లేదురా నాయన మహత్యము, నోరు మూసుకుంటే మహత్తంతా మాటలో ఉంది. మాట జారకుండా ఉంటే, సంయమనం ఉంటే, ఓర్పు ఉంటే ఎదుటివాడు ఎంతటాడైనా చచ్చినట్టు నోరు మూసుకుంటాడు. ఏదో ఒకరోజు వాడికి కూడా రియలైజేషన్ వస్తుంది. కాబట్టి ఒకడు నోరు తెరిచినప్పుడు ఇంకొకళ్ళు తగ్గి ఉండడం అనేది చాలా అవసరము. ఆ రహస్యం వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ విభూది రూపంలో నేను ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, మార్పు వచ్చింది అనుకుంటున్నారు, వాళ్ళల్లో విభూది తెచ్చింది అనుకుంటున్నారు. నేను ఇచ్చింది బూడిదనైనా, మార్పు తెచ్చింది మాట. ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, అటువంటి విచక్షణ అనేది ఉంటే ఏ భార్యాభర్తల జీవితాల్లోనైనా ఇంతటి ఆనందం ఉంటుంది అని చెప్పి ఆ శిష్యుడికి ఉపదేశం ఇస్తాడనమాట. రహస్యాన్ని ఓపెన్ చేస్తే నోరు తెరుచుకుంటాడు అనమాట ఆ శిష్యుడు. ఈ రహస్యాన్ని మీరు పెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైనా సరే నాగరాజు గారు, ఎదుటి మనిషి ఎప్పుడు తగ్గాలి అని అంటే మనకు తెలుస్తుంది, మనం మూర్ఖపు వాదన చేస్తున్నామని తెలుస్తుంది, ఎదుటివాడు మూర్ఖంగా వాదిస్తున్నాడని తెలిసినప్పుడు ఆగిపో. ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు సిగ్నల్స్ వస్తాయంటే, నువ్వు మూర్ఖుడు అయితే సిగ్నల్సే రావు, నీకు శోష వచ్చి కింద పడేదాకా రావు. నీకు విచక్షణ ఉంటే వాడు మూర్ఖత్వంతో వాదిస్తున్నాడా లేకపోతే విచక్షణ లేకుండా వాదిస్తున్నాడా అనేటటువంటిది వాడు మాట్లాడడం మొదలుపెట్టిన 2వ నిమిషానికి నీకు అర్థమైపోతుంది. నోరు మూసుకొని కూర్చో. వాడు 10 సార్లు మాట్లాడతాడు, 10 మాటలు మాట్లాడతాడు, నోరు మూసుకొని కూర్చుంటాడు. నువ్వు కూడా ఆర్గ్యూ చేసావంటే నీకు వాడికి తేడా ఉండదు, అది ఎప్పటికీ తగదు. కాబట్టి ఎదుటాడు మాట్లాడేటప్పుడు బెస్ట్ మెడిసిన్ లవ్ ఈజ్ మహిమ, ప్రియా మహిమ. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వాడాలి. అదుపు మాట పొదుపు. అది ఎవరైతే పాటిస్తారో, నిజంగా చెప్తున్నాను నాగరాజు గారు, వాళ్ళ జీవితం వండర్ఫుల్గా ఉంటుంది. ఎస్, బట్ ఎంటర్టైనింగ్గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఇవాళ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి చాలామంది ఎక్కువగా, ఇక్కడే కాదు ఫారెన్ నుంచి కూడా కొంతమంది యాడ్ అయ్యి సో క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, మెడిటేషన్ క్లాసెస్కి. అండ్ కొంతమంది ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి మీ అవసరం ఉంది అని చెప్పేసి పేరెంట్సే పిల్లల్ని కౌన్సిలింగ్కి మీ దగ్గర తీసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఆడపిల్లల్ని మేడం మీరైతే కరెక్ట్గా చెప్తారు, మేడం మీ దగ్గరికి తీసుకొచ్చాము అని అన్న తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చిన ఏ ఆడపిల్ల కూడా సాధ్యమైనంత వరకు నేను ఎలా గైడ్ చేయాలో కరెక్ట్ వేలో గైడ్ చేసి నేను పంపించడం అనేది జరిగింది. బట్ ప్రతి పేరెంట్ కూడా నా దగ్గర నుంచి చాలా మానసిక సంతృప్తితోటే బయటికి వెళ్ళడం అనేది జరిగిందండి. ఇది మాత్రం నేను అంటే మనం మొదలు పెట్టినప్పుడు కూడా మన టార్గెట్ ఎవరో అనుకున్నాం నాగరాజు గారు, యూత్. మన టార్గెట్ యూత్. అది కూడా ఎక్స్పెషల్లీ
ఇప్పుడు ఉన్నటువంటి గర్ల్స్ మన టార్గెట్ నాగరాజ్ గారు. ఎందుకంటే ఒక మంచి జనరేషన్ని మనం తయారు చేయాలంటే గర్ల్స్ని తయారు చేయాలి. మనం పర్ఫెక్ట్ వేలో వాళ్ళని తయారు చేయాలి. పర్ఫెక్ట్ వే అంటే ఇక్కడ ఏదో ఇలా ఉండండి, ఇలాగే చెయ్యండి, ఈ రూల్స్ పాటించండి, ఈ నియమాలు పాటించండి కాదు. ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసము, తనకంటే ఒక గోల్, ఆ గోల్లో వచ్చేటటువంటి, ఆ గోల్ని రీచ్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఆ ఓవర్కమ్ అవ్వడానికి తనకి ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రాలు అవసరం అవుతాయి, ఎంత ఆత్మవిశ్వాసం అవసరం అవుతుంది, తన శక్తియుక్తులు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటటువంటి విషయాలన్నీ కూడా మనం 3 సంవత్సరాల కిందట మనం చర్చించుకున్నాం. సో రేపు దసరా వచ్చింది అని అంటే ఎగ్జాక్ట్ 3 years మనం స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ గ్రేట్ జర్నీ కదా. స్టార్ట్ చేసినప్పుడు బాగుండింది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏదైతే అనుకున్నామో, ఈరోజు పేరెంట్స్ నాకు అంత బాధ్యతగా వాళ్ళని తీసుకొని వస్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అనమాట, మేడం మీ దగ్గరికి తీసుకొస్తున్నాము అని అంటే కొంచెం మా పాప కాస్త చాలా అరగెన్సీ అండి, మీ దగ్గరికి వస్తుందంటే ఆవిడేం చెప్తుంది, ఆవిడతోటి మేమేం మాట్లాడతామో, ఆవిడ మాకేం చెప్తుంది, ఇవి చెప్తే మేము వినాలా అని ఇలా వచ్చారండి. మా అమ్మాయిని తిరిగి మీతో ఇంత ఫ్రెండ్షిప్ చేసుకొని మేము తీసుకెళ్తున్నాము, మాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది నాగరాజ్కి. ఎందుకంటే మనం ఏమనుకున్నామో దాన్ని మనము సాధిస్తున్నాం. అవును, మార్గము మనకి దొరికింది, ఆ మార్గాన్ని వేసుకుంటూ పోతున్నాం, ఆ మార్గంలో నడుస్తూ వస్తున్నారు. నిజంగా ఫస్ట్ నేనైతే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఎవడు కామెంట్లు పెట్టుకునే వెదవులు, కామెంట్ చేసే వెదవులు పెట్టుకున్నారు, చేసుకున్నారు జానదేవు. కానీ కొన్ని జీవితాలని మాత్రం మనం నడిపిస్తున్నాం. ఆ సంతృప్తి మనకి మాత్రమే ఉంది. దీన్ని మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు సింగిల్ లైఫ్ లీడ్ చేసేటువంటి విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక భరోసా. వాళ్ళ గురించి చెప్పొద్దు నాగరాజ్ గారు. ఒక్కటి చెప్పనా, ఎంతమంది నా దగ్గర నుంచి మేమేం చెయ్యగలమండి, మా లైఫ్ ఇలా ఉంది, సింగిల్గా ఉన్నాము, మాకేమీ సహకరించట్లేదు అనేవాళ్ళు ఇవాళ నేను చెప్తున్నాను కొన్ని 100 మందిని మోటివేట్ చేసే చాకుల్లాగా తయారయ్యారండి. వాళ్ళందరూ కూడా అంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. నేను ఈరోజు ఎంతోమంది ఆత్మబంధువులు నాకు నేను చెప్పలేను, వాళ్ళందరూ అంటారు, మేడం మీకు ఎప్పుడు అవసరమైతే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, మేము వచ్చేస్తాం. మేడం మీకేం కావాలో చెప్పండి. మీరు నమ్మరండి, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మదర్ లాగా చూస్తే నాకు మదర్లు వాళ్ళు. ఈరోజు ఏ చిన్నది వచ్చినా కూడా అంత బాగా స్పందిస్తున్నారు. స్పందించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎనర్జీని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు. ఆ ఎనర్జీతోటి వాళ్ళు వర్క్ చేయటమే కాకుండా ఆ ఎనర్జీని మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. చూడండి, అది నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం. ఎలా అండి, చాలా మంది ఇలాగే 1-on-1 సెషన్స్ కావాలనుకుంటున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కావాలనుకుంటారు. ముఖ్యంగా ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో కూడా మీ సెషన్స్ కావాలనుకుంటున్నారు. మహిళల కాలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మీ సెషన్స్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? మెడిటేషన్ క్లాస్ ముఖ్యంగా ఎక్కువ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా ఒకటి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు కాలేజెస్కి ఆన్లైన్ ద్వారా నేను మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. 1 hour సెషన్ డైలీ. అది వచ్చేసి 11 days ప్రోగ్రామ్. ఆ 11 days ప్రోగ్రాము వాళ్ళకి నేను మెడిటేషన్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాలేజెస్ చాలా వరకు ఇప్పటికీ కనీసం ఒక 10 కాలేజెస్కి పైన నేను ఇస్తున్నాను. ఎంత హ్యాపీ అంటే సాధన నేను 11 days నేను ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళు ఎంతవరకు సాధన చేస్తున్నారు, 11 రోజులు కేవలం ఆన్లైన్లో నేను చెప్పింది విన్నారేమో అని అనుకున్నాను. కానీ నేను తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ స్టూడెంట్స్ చెప్తున్నారండి, మెడిటేషన్కి ముందు మా ఆలోచనలు మా యొక్క యాటిట్యూడ్ ఇలా ఉండేది మేడం, మెడిటేషన్ తర్వాత మాకు ఒక గోల్ ఏర్పడింది, మేము దాన్ని ఎలా రీచ్ అవ్వాలో మాకు అర్థమవుతుంది. ఇదివరకు కోపంగా ఉండేవాళ్ళము, మా పేరెంట్స్ అంటే ఎదిరించి మాట్లాడేవాళ్ళము, టీచర్స్ అంటే చాలా చులకనగా ఉండేది. టీచర్స్ చెప్తున్నారు మా పిల్లలు మమ్మల్ని చాలా బాగా గౌరవిస్తున్నారండి అని. టీచర్స్ చెప్తున్నారు మా పిల్లలు ఎలా కంట్రోల్ అయ్యారో మాకే అర్థం కావట్లేదండి అనేసి. ఇంత వండర్స్ ఆ పిల్లలు సాధిస్తున్నారు. సో దానికి నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. అప్రోచ్ అవ్వాలి అంటే
డెఫినెట్గా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, మీ ఇన్స్టాగ్రామ్కి మెసేజెస్ పెట్టినా సరే. ఇప్పుడు కొత్తగా నేను ఏమి ఆలోచిస్తున్నాను అని అంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు బాక్స్ నిండిపోతూ ఉంది. సో ఇంకా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ ఉన్నారు. సో ఇంకా మనము జనాలకి ఇంకా ఎంతవరకు మెసేజెస్ ఇవ్వాలో, ఏ మార్గాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, ప్రియా చౌదరి గారిది మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, సో మీరు మెసేజ్ పెట్టాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రోల్ అవుతుంది మీకు. దానికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను. ప్రోగ్రామ్కి సంబంధించింది కావచ్చు, మీకు కావాల్సినటువంటి క్వశ్చనర్ ఏదైతే ఉందో దానికి సొల్యూషన్గా వీడియో రూపంలో చేయడం కావచ్చు, ఏదైనా సరే చేస్తాను. సో ఆ విధంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.